హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్వరే. ఫ్రెండ్స్, ఎప్పుడు డిఫరెంట్గా మన రైస్ తీసుకోకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ రైస్ తీసుకుంటే మింట్ రైస్ అంటే ఇది పుదీనా రైస్. సో హెల్త్ చాలా మంచిది. మన ఇంట్లోనే పుదీనా దొరుకుతుంది. దీంతో రైస్ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. సో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఎవరైనా సరే మీరు ఇది ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. సో అందరికీ తెలుసు, నా స్టైల్లో నేను చేశాను. ఇప్పుడు మూత ఓపెన్ చేసినప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మింట్ స్మెల్ అయితే వస్తుంది. మింట్ అనేది చాలా 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 హెల్త్ చాలా మంచిదండి. ఎందుకంటే అది చాలా వరకు మనకు ఎంత ఎక్కువ తింటే మన ఆరోగ్యానికి అంత మంచిది. సో నేనైతే ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే సరదాగా మింట్ రైస్ చేసేసాను. సో ఇది నచ్చితే కనుక మీరు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడే మన గార్డెన్ నుంచి కట్ చేసుకున్న పుదీనా ఆకండి. మింట్ ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్ హెల్తీగా ఉందనేది. సో అంటే మనం ఓన్గా మనమే పెంచుకుంటామండి ఇక్కడ మింట్ మన గార్డెన్లో. సో హెల్తీగా ఉంది, చాలా హెల్తీగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. సో ఈ మెంత్ ఆకులతో ఈరోజు మెంతు బిర్యానీ అయితే చేసుకుందామండి. ఈరోజు ఈ పుదీనా రైస్ అయితే చేసుకుందాం. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. పుదీనా రైస్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ ఆకు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత చాలా మంచిది. ఈరోజు పుదీనా రైస్ చేసుకుందామని రెడీ చేసామండి. ఎట్లాగూ పుదీనా రైస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఒక సరదాగా వీడియో చేద్దామని చేస్తున్నాను. దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ పుదీనా. మనం ఏ రకంగా తీసుకున్న పుదీనా చాలా మంచిది మన హెల్త్కి. సో ఇక్కడ ఏంటంటే మన చెట్టుదండి ఇప్పుడు పుదీనా. ఈరోజు కట్ చేసి ఇప్పటికప్పుడు కట్ చేసి మిక్సీ చేసుకుందండి. ఇది దీంట్లో ఏమీ వేయలేదు, ఓన్లీ పుదీనా మాత్రం వేసాను. పుదీనా కొంచెం ఎక్కువ తీసుకుని మనం మిక్సీ చేసేసి ఇట్లా ఉంచుకున్నాం. దాని తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, మిర్చి మనకు కరెంట్ సరిపడా తీసుకోవచ్చు. కొంచెం ఘాటుగా తినేవాళ్ళైతే నేనైతే 6 తీసుకున్నాను, ఒక 5-6 తీసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ దీనికి కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చి చెక్క, సో ఇక్కడ లవంగలు. దీని టేస్ట్ మొత్తం వచ్చి లవంగలేనండి, ఇంకా వేరే ఏముండదు. దీంట్లో మనం లవంగలు వేసుకుంటే మాత్రం స్పైసీ బాగుంటుంది, టేస్ట్ వస్తుంది బాగా. కొంచెం ఘాటు వచ్చేది కూడా దీంట్లో నుంచే. అండ్ చెక్క వేసాం కదా, చెక్క కొంచెం వేసుకుని సరిపోతుంది స్మెల్ కోసం. అండ్ నెయ్యి అండి, మన దగ్గర నెయ్యి ఉంటే లాస్ట్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉడికేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ రైస్, కడిగి పెట్టుకున్న రైస్ అండి. మనకి ఎంత కావాలో ఎంతమంది చూసుకుని దాన్ని అనుసరించుకుని రైస్ వేసుకోవాలి. ఇక్కడ మేమైతే ముగ్గురు ఉన్నాం కాబట్టి ఒక చిన్న గ్లాస్ తీసుకుని సరిపోతుందండి. ఇది బాస్మతి బియ్యం తీసుకోవచ్చు, సన్న బియ్యం తీసుకోవచ్చు, ఏ రైస్ అయినా పర్లేదండి ఇక్కడ. సో ఇక్కడ నేనైతే సన్న బియ్యం తీసుకున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ అది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది రెడీ చేసుకున్నప్పుడు నానబెట్టుకు ఉంచుకోవాలండి. ఆ బియ్యం కొంచెం నానతాయి. అండ్ దీంట్లో సరిపడా వచ్చి సాల్ట్ అండి, టేస్ట్ కోసం. అంతేనండి. ఇంతవరకు మనం ఈ చిన్న ఇంగ్రీడియంట్స్ మనం రెడీ చేసుకోవచ్చు. బట్ ఈరోజు చేస్తుంది ఏంటంటే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి, కరెంట్ కుక్కర్లో. బట్ కరెంట్ కుక్కర్ ఇప్పుడు మనం దీని మీద పెడితే లేట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే తిరగమాత వరకు దీంట్లో వేసి దీన్ని మొత్తం తీసి దాంట్లో షిఫ్ట్ చేస్తానండి, కరెంట్ కుక్కర్లో మారుస్తాను. సో ఇక్కడ మనం ఏంటంటే రెడీ చేసుకున్నాం. దీనికి కావాల్సినవన్నీ ఆయిల్ వేయాలి కదండి. దీంట్లో ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలి. నిమ్మకాయ ఎందుకంటే మనం లాస్ట్లో రైస్ వేసినప్పుడు ఈ నిమ్మకాయ పిండితే మనకి రైస్ ఏంటంటే వైట్గా వస్తుంది, తెల్లగా వస్తుంది అంతే. సో దానికోసం ఒక నిమ్మకాయ టేస్ట్ కోసం. ఇక్కడ వచ్చేసి వేరుశెనగ నూనె వేసామండి. వేరుశెనగ నూనె టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని నేను వేరుశెనగ నూనె తీసుకున్నాను. ఇక్కడ దీంట్లో మనం ఇంకా పసుపు అట్లాంటివి ఏం వేయకూడదు. ఓన్లీ ఇంగ్రీడియంట్స్ అని ఏం చేసుకుని వాటర్ పోసి కలిపేయడం అంతే. 1 by 1 చూపిస్తాను ఇప్పుడు. సో లవంగాలు తీసుకుందాం. ఫస్ట్ లవంగాలు వేయాలి. తర్వాత దీంట్లోనే యాలకులు 4, చెక్క అండి. సో ఇది కొంచెం మనకి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి లైట్గా సిమ్లో పెట్టుకుని. ఎక్కువ వేయించకూడదు, కొంచెం మనకి ఇది ఏంటంటే కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకొని స్మెల్ బయటకు రావాలి. మనం వేయించినప్పుడు స్మెల్ వస్తుంది బయటికి. సో యాలక్కలు ఎన్ని కూడా ఉబ్బుతున్నాయి చూడండి, ఆయిల్లో వేయగానే యాలక్కలు ఉబ్బుతాయి. సో చూసారు ఎలా ఉన్నాయో. సో వేగినాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. సో ఉల్లిపాయలు ఇది కొంచెం వేగే వరకు ఉంచుకోవాలండి. ఎందుకంటే ఎమ్మటే పచ్చిమిరకాయలు వేస్తే పచ్చిమిరకాయలు బాగోదు. అసలు పచ్చిమిరకాయలు దీంట్లో ఏనండి, నేను లాస్ట్లో ఫైనల్గా ఏంటంటే అన్నం ఉడికేటప్పుడు రైస్లో వేసేస్తాను. అది మనకి చాలా బాగుంటుంది టేస్ట్గా. సో దీంట్లో అయితే ఏం నేను
ఇప్పుడు ఇమీడియట్గా దీంట్లో కొంచెం సాల్ట్ అయినా, దీంట్లో రా సాల్ట్, ఇది ఈ సాల్ట్ అయినా బాగుంటుంది, లేకపోతే కల్లుప్పు అయినా బాగుంటుంది. నేనైతే ఇదే వేసేస్తున్నాను ఇప్పుడు. సో 1 స్పూన్ వేసాను సరిపోతుందండి, చాలకపోతే మళ్ళీ వాటర్ పోసా చూసుకొని వేసుకోవచ్చు అంతే. ఇక్కడ వాటర్ ఏంటంటే మనం ఒకటి తీసుకుంటే 1కి 2 అండి, ఏదైనా సరే మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నా 1కి 2 కొంచెం తగ్గిన పర్లా, ఎక్కువైతే మళ్ళీ కొంచెం మెత్తబడుతుంది రైస్. సో 1 తీసుకుంటే 1కి 1.5 తీసుకున్నా పర్లేదు, 2 అయితే మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మామూలుగా సన్న బియ్యం అయితే 2-2.5 కూడా పోసుకోవచ్చు బియ్యాన్ని బట్టి. సో నేనైతే ఇక్కడ 2 పోసాను, సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలండి. సో ఒక హాఫ్ వేగిందండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం తీసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేయాలండి. ఇప్పుడు ఈ పుదీనా మొత్తం కూడా దీంట్లో బాగా వేగాలండి. వేగి మనకి ఆయిల్ పైకి తేలే వరకు, పచ్చివాసన పోవాలి కదండి దీంట్లో. సో పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టేస్తే మనకు త్వరగా ఉడుకుతుంది. సో చాలా త్వరగా ఉడుకుతుంది ఫాస్ట్గా, ఎందుకంటే పుదీనా అనేది ఎక్కువ సేపు తీసుకోదు. అంటే హెల్త్ రెసిపీ అండి ఇదంతా కూడా. పుదీనా కొత్తిమీరతో చేసే ఏది కూడా హెల్త్ రెసిపీ. మనం ఎక్కువగా తీసుకుంటే, పుదీనా కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే మన హెల్త్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ మనకు క్లియర్ అవుతాయండి. ఎందుకంటే న్యాచురల్గా ఎంత కూడా మనం మందులు వేసుకోకుండా పెంచుకుంటాం కదండి కొత్తిమీర పుదీనా అనేది మన గార్డెన్లో. సో రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇలా కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు రైస్ దీంట్లో ఉడికిస్తున్నాం కదండి, ఒకటి ఈ పద్ధతిలో చేయొచ్చు. సెకండ్, మనం రైస్ కడిగి పెట్టి అన్నం వండేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం వేగిందా దీంట్లో కలిపేయచ్చు. అంటే 2 పద్ధతులు ఉన్నాయి. కానీ ఏంటంటే మనకి దీంట్లో రైస్ కుక్ అవుతేనే మనకి అది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇంకా రైస్ మనం కలిపింది ఏంటంటే టైం తీసుకుంటుంది. అంటే ఈ ఫ్లేవర్ దాన్ని పడటానికి చాలా టైం తీసుకుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మన పులిహోర ఎలా కలుపుతాం అలా కలిపినప్పుడు అది ఒక 1 or 2 hours ఆగాలి కదండి, అది మనకి ఫ్లేవర్ పట్టాలంటే. అందుకని ఇదే కరెక్ట్ ప్రాసెస్ అండి. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, అసలు అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుండా మీకు బిర్యానీ ఎలా, అది రైస్ ఎలా అవుతుందండి మనకిది. సో అందుకని ఇప్పుడు వేస్తున్నాను 1 స్పూన్. ఇది చిన్నది కాబట్టి ఇంకొక స్పూన్ వేద్దాం. 1 స్పూను, ఇంకొక స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి. సో ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి, అల్లం పేస్ట్ చూపిస్తే మర్చిపోయి చెప్పడం మర్చిపోయాను. బట్ రెడీగానే ఉంది కదా, నేను చూపించలేదండి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి పూర్తిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి, అంటే నూనె పైకి తేలేదాకా. మనకి ఇదంతా రెడీ అయిపోయిందండి. పుదీనా మొత్తం కూడా పచ్చివాసన పోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండి, అంటే మనం రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సో స్టవ్ కట్టేసుకొని, సో అడుగు ప్లేట్ ఉంచుకొని మాడకుండా ఉంటుంది, మాడినా సరే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండి. సో ఇదండి రైస్ కుక్కర్లో వేసిన ఆయిల్ అడుగుకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనం తీసిన ఇది ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే దీంట్లో ఉన్న ఇంకా పేస్ట్ అంతా కూడా మనకి దాంట్లోకి వచ్చేస్తుంది. సో ఈరోజు రైస్ వేసేసుకుని దీంట్లో, సో ఈ నీళ్ళు ఏంటంటే దీంట్లో పోస్తే మనకి ఇక్కడ దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా నీళ్ళలోంచి దీనికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది. దీన్ని ఒక్కసారి మనకి రైస్ కలవాలి కదండి, కింద పైకి పై కింద తిప్పుకుంటే మనకి ఇక్కడ ఉన్న కిందకి వెళ్ళిన మొత్తం పుదీనా మొత్తం బయటకు వస్తుంది. ఈ రైస్ మాత్రం మీకు వైట్ కలర్లో రాదండి, ఎందుకంటే మన పుదీనా వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి అది గ్రీన్ కలరే వస్తుంది. సో మనకి హెల్త్ ముఖ్యంగానే, మనకి టేస్ట్ ముఖ్యంగానే, ఇదంతా కాదు కదండి ఎలా ఉన్నది అనేది కలర్. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర ఇప్పుడేనండి, మిర్చి కూడా ఇప్పుడైనా, ఇది నిమ్మరసం కూడా ఇప్పుడు పిండాను. నిమ్మరసం ఎప్పుడు పిండాలంటే ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది అండి. సో కుక్కర్ స్టార్ట్ చేస్తాను, వేస్తాను. సో ఇదంతా కొంచెం బాయిల్ అయినప్పుడు మనకి ఈ నిమ్మకాయ పిండుకుంటే ఏమవుతుందంటే ఆ రైస్ని వైట్గా చేస్తుంది నిమ్మకాయ, అంటే రైస్ని మన కలర్ మారకుండా వైట్గా చేస్తాయి. సో ఇది ఫైనల్ వేస్తాం కొత్తిమీర. అండ్ వచ్చేసి మిర్చి ఇంకొంచెం సేపు అయ్యాక వేద్దాం. సో మూత పెట్టి క్లోజ్ చేసుకుని కొంచెంసేపు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు కుక్ అవుతున్న టైంలో మనం ఏం చేయాలంటే ఈ మిర్చి వేసేసుకుందామండి దీంట్లో, ఎందుకంటే ఇప్పుడు ఈ మిర్చి వేస్తే దీంట్లో మనకి కరెక్ట్గా మగ్గిపోతుంది. అట్లాగే కొత్తిమీర కూడా అండి, మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా దీంట్లో వేసుకుంటే మనకి ఇది మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ అండి, నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇదే టైంలో. మనం గింజలు తీసేసిన నిమ్మకాయ కదా ఇదంతా. సో ఈ నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి దీంట్లో. ఈ నిమ్మకాయ పిండేసి ఒకసారి తిప్పి మూత పెట్టేస్తే మనకి రైస్ అనేది వైట్గా వస్తుంది బాగా.
సో ఒక కాయ చాలండి, ఒకటి చాలు మొత్తం. అంటే ఇది మనకి టేస్ట్ కోసం అయితే కాదు, టేస్ట్ ఏం రాదు, బట్ కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా వస్తుంది అంతే. సో ఒక్కసారి ఏంటంటే మనం ఇదన్నీ వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఇంకా అయిపోయింది ఫైనల్గా. ఇంకా లాస్ట్లో నెయ్యి అన్నది ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత వేసేస్తే మనకు సరిపోతుందండి, ఇంకా అంతే, వేరే ఏం లేదు. సో రైస్ మీకు ఉప్పు సరిపోతే చూసుకోండి, సరిపోతుంది. చూద్దామండి, ఇంకా రైస్ అయితే పూర్తి కుక్ అవ్వలేదు, మీకు బటన్ పడలేదు కదా, చూద్దాం ఏ వరకు వచ్చిందో. సో ఆల్మోస్ట్ కుక్ అయ్యిందండి, ఇది మనకంతా కూడా పైకి వచ్చింది కదా, మనం తిప్పుకుంటే సరిపోతుంది తర్వాత. సో ఒక్కసారి మనం ఏంటంటే ఇట్లా ఇప్పుడే తిప్పేసుకున్నాం అనుకోండి, మనకి రైస్లో ఇదంతా కూడా కలిసిపోతుంది, అడుక్కి పైకి పైకి కిందకి వెళ్ళిపోతుంది. సో చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందండి రైస్. సో మనం 1కి 2 పోసాం వాటర్ కూడా, మన బియ్యాన్ని అనుసరించి పోసుకోవాలి. సో అయిపోయిందండి ఫైనల్గా. మనకు వచ్చేసి ఇప్పుడు నెయ్యి వేసేసి మూత పెట్టేసుకుందామండి, మనకి కుక్కర్ పడిపోతుంది. సో మనకు ఫైనల్గా వచ్చేసి ఈ గీ వేసేసి మనం క్లోజ్ చేసుకుంటే ఇంకా మనకి ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తేనే మంచి స్మెల్ వస్తుంది మీకు, బిర్యానీ స్మెల్. సో ఫైనల్లీ మనకి ఇక్కడ బటన్ పడిపోయింది. ఇప్పుడు మనం చూసుకుందాం రైస్ ఉడికిందా లేదా అనేది. వావ్, సూపర్ అండి, సూపర్గా ఉంది రైస్ చూస్తానికి. సో మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఇక్కడ కలర్ఫుల్ ఉంది, మంచి ఫ్లేవర్ అండి. అసలు మూత తీయంగానే మనకి మింట్ ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఫ్లేవర్ వస్తుంది, అండ్ వేడి వేడిగా ఉంది. సో మనం అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా కూడా రైస్తో కూడా చేసుకో తింటే మింట్ అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో వేడి వేడిగా ఉంది రైస్. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మనం పెట్టి తినేస్తే అయిపోతుంది. సో సూపర్గా ఉందండి. నాకైతే ఇది ఫస్ట్ టైం చేశాను, యూట్యూబ్ పుణ్యం అని చెప్పి మన యూట్యూబ్లో నేర్చుకుంటాం వల్ల మనకి ఎంత ప్లస్ అవుతుందంటే, చూస్తున్నారు కదండి ఎంత బాగుంది అసలు. చూస్తానికి పొడి పొడిగా వచ్చింది. అదే రైస్ని బట్టి మన వాటర్ పోసుకోవాలి. నేను 1-2 పోసాను కదండి. సూపర్గా ఉందండి అసలు, చూస్తానికి మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. అలాగే అడుగు కూడా అంటుకోలేదు ఎక్కడ కూడా, చూసారు కదా ఇక్కడ చూసారా, ఎక్కడ కూడా అడుగు అంటలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.